వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంటే ఇదేదో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సాంప్రదాయాలు మార్చేసిందనో ఇంకోటనో పాయింట్ కానే కాదండి. టీటీడీకి సంబంధించినటువంటి ఆరోపణలు కానే కాదు ఇవి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక ఒక వార్త, అట్ ద సేమ్ టైం ఒక వీడియో. ఇది నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఈ తెలంగాణ నుంచి రెవెన్యూ చాలా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మీరందరు ఇక్కడ బతుకుతున్నందుకు, మీరందరి నివాసాలు ఇక్కడ ఉన్నందుకు, మీరందరు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నందుకు తిరుమలలో మాకు 30% వాటా ఇయ్యండి. ఇప్పుడు తిరుమలలో 30% వాటా ఇయ్యండి. మా దర్శనాల కోసమో మాకు అక్కడి నుంచి వచ్చేదే ప్రతి రెవెన్యూలో మాకు వాటా ఇయ్యండి. మా దేవాలయాలు డెవలప్ చేసుకోవడానికి మేము కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు. మేము వచ్చే విజయవాడలో ఇక్కడ ఎక్కడో మా వాళ్ళు వచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోను, పెద్ద పెద్ద మీలాగా కాంట్రాక్టులు దొబ్బో మేము ఇక్కడ బతుకుతలేం. ఆంధ్రోళ్ళే ఇంకా తెలంగాణ మీద బతుకుతున్నారు. మళ్ళీ ఒకసారి చాలా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మీరందరు ఇక్కడ బతుకుతున్నందుకు, మీరందరి నివాసాలు ఇక్కడ ఉన్నందుకు, మీరందరు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నందుకు తిరుమలలో మాకు 30% వాటా ఇయ్యండి. ఇప్పుడు తిరుమలలో 30% వాటా ఇయ్యండి. మా దర్శనాల కోసమో మాకు అక్కడి నుంచి వచ్చేదే ప్రతి రెవెన్యూలో మాకు వాటా ఇయ్యండి. మా దేవాలయాలు డెవలప్ చేసుకోవడానికి మేము కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు. మేము వచ్చే విజయవాడలో ఇక్కడ ఎక్కడో మా వాళ్ళు వచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోను, పెద్ద పెద్ద మీలాగా కాంట్రాక్టులు దొబ్బో మేము ఇక్కడ బతుకుతలేం. ఆంధ్రోళ్ళే ఇంకా తెలంగాణ మీద బతుకుతున్నారు. కాంగ్రెస్ నేత కాల్వ సుజాత గారు, మీరందరూ తెలంగాణలో బతుకుతున్నారుగా, తిరుమలలో మాకు 30% వాటా ఇవ్వండి అని చెప్పని. మేబీ దేనికన్నారో, ఏ సందర్భంలో అన్నారో తెలియదు, కానీ ఇది చాలా వైరల్ అవుతోంది. అలాగే ఈవిడికి సంబంధించి అడుగుతున్నటువంటిది ఏంటంటే, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ ఆస్తులు కొంటున్నారు, అక్కడ ఆదాయ పన్ను, ఆస్తి పన్ను అంటూ ఎన్ని రకాల పన్నులు ఉంటే అన్నీ అక్కడనే కడుతున్నారు. వాళ్ళ వ్యాపారాల హెడ్ క్వార్టర్స్ అక్కడే పెట్టుకున్నారు. అదేదో ధర్మం చేసినట్టు ఏంటిది, పైగా తిరుమల ఆదాయం అడగడం ఏంటి? సరే, తిరుమల ఆదాయం 30% ఇవ్వడానికి ఆంధ్ర సిద్ధమైతే హైదరాబాద్ ఆదాయం 30% ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమా? ఒకసారి మీ ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అడిగి కూడా కనుక్కొని చెప్పండి సుజాత గారు అంటూ కూడా అడుగుతున్నారు. అంటే ఇక్కడ తిరుమలని తీసుకొచ్చారు, తిరుమలలో వాటాలు అంటే భక్తులు. మొన్న కూడా ఒకళ్ళు అన్నారు, మొన్న కూడా చాలామంది మాట్లాడారు, ఎవరు వెళ్తారు తిరుపతికి, మన ఈయన క్రాంతిదళ్ పృథ్వీ మాట్లాడుతూ ఆయన అన్నటువంటి మాట, ఇక్కడెవరు రారు, కొండగట్ట అంజన్నకో లేదంటే వేములాడ రాజన్నకో యాదాద్రికో ఎవరు రారు, వచ్చి ఇక్కడేం వాళ్ళు దానాలు ధర్మాలు చెయ్యరు, డబ్బులు ఇయ్యరు, ఆస్తిపత్రాలు ఇయ్యరు, ఏం చెయ్యరు, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏంది ఇచ్చేటిది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడితే తెలంగాణ వాళ్ళు తిరుమల ఎక్కువగా వెళ్ళి అక్కడే ఇస్తున్నారట. మరి దీని రాజకీయం ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఈ వ్యాఖ్యల రాజకీయం ఇలాగే మాట్లాడుతూ వస్తున్నారు. సరే, ఇది ఒకటి అనుకుంటే ఇప్పుడు కర్ణాటక వంతు వచ్చింది. కర్ణాటక చేస్తున్నటువంటి పని ఏంటంటే, దీనికి సంబంధించి ఆయన ఒక మాట అడిగారు డీకే శివకుమార్ గారు. సరే, దానిలోకి వెళ్లే ముందు అసలు అక్కడ మనకున్నటువంటి ఆలయ మర్యాదలు ఏంటి ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుంటూ ఆ టాపిక్ చెప్తాను. ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఆలయ మర్యాదలు కానీ, విరాళాల ప్రోటోకాల్ కానీ, ఆగమ సాంప్రదాయాల మీద కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రతిపాదన రాజకీయంగా కాకుండా ఇటు ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చకి దారి తీస్తోంది. కర్ణాటకకు చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరికీ తిరుమలలో ప్రత్యేక నిత్యహారతి దర్శన గౌరవం, ప్రత్యేక నిత్యహారతి దర్శన గౌరవం ప్రోటోకాల్, టాప్ స్పెషల్ ప్రోటోకాల్ కల్పించాలి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసినటువంటి ఒక ప్రకటన ప్రస్తుతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సో దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, సీనియర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఈ ఆలయ సాంప్రదాయాల్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మార్చాలని ప్రయత్నించడం సమంజసం కాదు, అది జరగనటువంటి పని. ఇది ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు గమనించాలి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అది ఎందుకు వచ్చింది అంటే, తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక భారీ నిర్మాణ ప్రాజెక్టు, కర్ణాటక ప్రభుత్వ సత్రాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక భవన్, వీటన్నిటిలో అత్యాధునికంగా 200 కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక భవన్ వసతి సముదాయాల నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
సో ఈ ప్రాజెక్టు పురోగతి మొత్తాన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నది స్వయాన ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్ణాటక ప్రభుత్వం తిరుమల అభివృద్ధికి భారీగా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో తమ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులకి నిత్యహారతీ సేవలో ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ గౌరవం కల్పించి తీరాల్సిందే అని టీటీడీ ముందు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో దీని మీద టీటీడీ వర్గాలు అయితే ఇప్పటికీ స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. తిరుమలలో నిత్యహారతి సందర్భంగా ఇది కేవలం మైసూరు మహారాజవంశస్థులకి మాత్రమే లభించేటువంటి గౌరవం. అది రాజకీయ హోదా ఏర్పడింది, రాజకీయ హోదా పరంగానో రాజకీయాల పరంగానో ఏర్పడింది కాదు. అది కొన్ని శతాబ్దాల నాటి చారిత్రక ఆధ్యాత్మిక సాంప్రదాయం. రాష్ట్రాలుగా మనం విడిపోయాం. కొన్ని శతాబ్దాలుగా చూసుకున్నప్పుడు కర్ణాటక రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తమిళనాడు కానీ ఇలా చూసుకుంటే మనం ముందు మద్రాసు దాంట్లోనూ, లేదంటే ఇటు మైసూరు సంస్థానంలోనూ, ఈ రకంగా మరాఠా సంస్థానం వంటి సంస్థానాలు విడిపోయి రాష్ట్రాలుగా వచ్చాం. అప్పుడు కూడా మైసూరు సంస్థానం నుంచి ఈ వెంకటేశ్వర స్వామికి ఏ విధమైనటువంటి సేవలు వాళ్ళు చేశారు, దానికి ప్రతీకగా వాళ్ళకి మాత్రమే, అది కూడా వాళ్ళు ఏమైనా పొద్దున్న లేచి ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటారా? లేదు. చాలా సెలెక్టివ్గా 1 రోజు 2 రోజులు వస్తారు. వాళ్ళకి ఆ యొక్క మర్యాద అనేది శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఒక చారిత్రక అనుబంధం కూడా, ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం అని టీటీడీ వాళ్ళు కూడా పేర్కొంటున్నారు. సో గతంలో మైసూరు సంస్థానం శ్రీవారి ఆలయ ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలకి భూముల విరాళాల ద్వారా ఆలయ సేవలకి విశేషంగా తోడ్పడ్డారు. అందుకోసమని వారి భక్తికి సేవలకి గుర్తింపుగా ప్రత్యేక ఆలయ మర్యాదలు వాళ్ళకి మాత్రమే కల్పించబడ్డాయని చెప్పి గుర్తు చేశారు. సో అందువల్ల ఆ సాంప్రదాయాన్ని ఇప్పటి రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి వర్తింపజేయడం ఈ ఆలయ సాంప్రదాయాలకి, వాటి స్ఫూర్తికి విరుద్ధమని టీటీడీ వర్గాలు, అలాగే భానుప్రకాష్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. వసతి గృహాలు నిర్మించడం ఒకటి, ఆలయ మర్యాదలు పొందడం మరొకటి అనే వాదన ఇప్పుడు తిరుమలలో బలంగా వినిపిస్తోంది. కేవలం భారీ నిధులు వెచ్చించి భవనాలు నిర్మించేస్తే ఆలయ ఆగమశాస్త్ర నిబంధనలు, శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాలు ఇవి మార్చాలా? డెఫినెట్గా ఇది మార్చే అవకాశం లేదనేది టీటీడీ కూడా స్పష్టం చేస్తోంది. సో ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులకి అమల్లో ఉన్నటువంటి సాధారణ విఐపి దర్శన విధానాల ప్రకారమే, ఆ ప్రోటోకాల్ ప్రకారమే తగిన గౌరవ మర్యాదలు అందుతున్నాయి. అంతకు మించి ప్రత్యేక హక్కుల్ని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు. సో అనవసరంగా ఆలయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకురావద్దు అని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. సో భక్తుల్లో కూడా ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, మైసూరు మహారాజులు వాళ్లకున్నటువంటి సంపదల్లో ఆధ్యాత్మికంగా చేయాలని తిరుమల స్వామివారి కోసం, వెంకటేశ్వర స్వామివారి కోసం మొత్తం వాళ్ళు చేశారు కాబట్టి అది ఏంటి, మైసూరు సంస్థానం వారి కుటుంబం, వడయార్ల మహారాజ వంశం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ వారసులకి వచ్చాయి. ఇప్పుడు డీకే శివకుమార్ గారు కర్ణాటకకి ఏమైనా రాజా? ఆయన 200 కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం, అంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా లేదు కర్ణాటక మహారాజుగా ఆయన ఒక్కళ్ళే ఇస్తున్నారా, లేదా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారా? ఈ 200 కోట్లు డీకే శివకుమార్ గారు కానీ, వాళ్ళ మంత్రివర్గం కానీ, వీళ్ళందరి సొంత డబ్బుల్లోంచి వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా? లేదే. ఈ 200 కోట్లు కూడా బడ్జెట్ నుంచి తీసి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల నుంచి తీసి ఇస్తున్నారు. వీళ్ళ సొంత సొమ్ములు కాదు. అదే ఒక డీకే శివకుమార్ గారు ఆయన ఏమన్నా ఒక 200 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేసి, అయ్యా నేను 200 కోట్లతోటిగో ఇక్కడ నేను చేస్తున్నాను, నాకు, నా కుటుంబానికి, నా వారసులకి మాకు ఈ ప్రత్యేక గౌరవం మాకు కల్పించండి అని అడిగితే అప్పుడు ఆలోచించి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, అయ్యో అప్పుడు మైసూరు మహారాజులకి మనం ఇలా ఇచ్చున్నాము, వాళ్ళు అలా చేశారు, అలాగే ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలా ఇవ్వడానికి ఒకసారి ఆలోచిద్దామని బోర్డు సమావేశం పెట్టుకుని ప్రజల్ని కూడా కనుక్కుని, ఎస్ డీకే శివకుమార్ గారు పరమభక్తితో 200 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వ్యక్తిగతంగా చేశారు అంటే అడగడానికి కాస్త ఆలోచించవచ్చు. కానీ తీసుకునేదే ప్రజల పన్నుల సొమ్ము, తీసుకుని ఇచ్చేది అక్కడ మళ్ళీ ఎవరి కోసం? ప్రజల కోసమే. అది ఎవరైనా కావచ్చు. కర్ణాటక భవన్ ఇప్పుడు అక్కడ మెయిన్ వెయిటేజ్ ఎవరికి ఇస్తారు? కర్ణాటక నుంచి వచ్చేటువంటి భక్తులకి, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి దాంట్లో ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరికైనా రూమ్స్ బుకింగ్ చేసుకున్నా, ఇంకోటైనా ఎలాగున్నా కానీ. అంతే తప్ప ఇది కేవలం ఒక వ్యక్తి తీసుకున్నటువంటిదో లేదంటే ఒక కుటుంబం తీసుకున్నటువంటిది కాదుగా. ఇలా అనుకుంటే రేపు పొద్దున్న అంబానీలు, అదానీలు కూడా బాబు ఇదిగో తిరుమలకి నేను 1000 కోట్లు ఇస్తాను, లేదంటే అదానీ లాంటి వాళ్ళు అయితే పోతే పోయింది, ఒక ట్వీట్ తోటే 50,000 కోట్లు పోయింది నాది, నాకేమన్నా లెక్క అని రేపు పొద్దున్న 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తిరుమల దేవస్థానానికి ఇచ్చేసి నేను ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్లో వస్తా,
పొద్దున్నే నాకు సుప్రభాత సేవ మొత్తం నా కళ్ళ ముందు జరగాలి, నాకు ఆ సాంప్రదాయం కావాలన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు ఇంకా మాట్లాడితే ఈ విఐపి దర్శనాల పేరుతో వీళ్ళు వెళ్తున్నారు చూసారా, అసలు వీళ్ళకి ఆ వెయిటేజ్ కూడా తీసేయాలంటున్నారు ప్రజలు. మీరేమి మీ సొంత సొమ్ములతో వెళ్ళట్లేదు కదా, మీరు వెళ్ళేది కూడా ప్రజల పన్నులు ఏవైతే కడుతున్నామో దాని నుంచి తీసుకున్న దాని మీద వెళ్తున్నారు కదా మీరు. అంతకుమించి మీరు సామాన్యులే కదా, స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఎందుకు ఈ విఐపి దర్శనాలని అడుగుతున్నారు. ఏం చెప్పాలి దానికి సమాధానం? దీనికి నెవర్ ఎండింగ్, అసలు దీనికి సమాధానం అనేది దొరకదు. ప్రజలు ఎంతమంది అడిగినా ఎప్పుడు అడిగినా దీనికి సమాధానం దొరకదు. ఓ పక్కన తిరుమలలో శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు రాజకీయ చర్చలకి వాటికి వేదిక కాకూడదు అని ఆలయ మర్యాదలు కానీ, భక్తి కానీ, సాంప్రదాయం కానీ ఆగమ శాస్త్రాల ఆధారంగానే కొనసాగాలి అనేది మొత్తం అందరూ కోరుకుంటూ ఉంటే, ఇక్కడ ఈ రాజకీయ హోదాలు ఇలాంటివన్నీ ఎందుకు తీసుకురావడం? ఇక్కడ తీసుకురావాల్సింది తిరుమల వంటి మహాక్షేత్రంలో, అది ఎక్కడైనా కావచ్చు, ఆలయ పరంపర కానీ, ఆధ్యాత్మిక విలువలు కానీ వీటికి మాత్రమే ప్రాధాన్యత ఉండాలి అనేది బలంగా చెప్తున్నారు భక్తులు. దాన్ని పట్టించుకోకుండా మేము 200 కోట్లతో కర్ణాటక భవన్ కడుతున్నాం కాబట్టి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక సుప్రభాత సేవా దర్శనాలు, ప్రత్యేక ప్రోటోకాల్ హారతి దర్శనాలు కావాలంటే ఎక్కడ కుదురుతుంది? సో ఇలాంటివి దయచేసి తీసుకురాకూడదు. రేపన్న రోజు ఎక్కడైనా కావచ్చు, రేపు పొద్దున్న ఎవరన్నా వెళ్తారు తెలుగు వాళ్ళు, కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అమ్మా మహాలక్ష్మి నీ దయ వల్ల నాకు ఇదిగో ఇంతలాగా ఇలా బలపడ్డానమ్మా, అందుకని చెప్పి ఇదిగో ఉడతాభక్తిగా నేను ఏదో ఇస్తున్నాను అని చెప్పి ఇస్తారు. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అయ్యో ఫలానా రావు గారు ఇంత చేశారు, ఆయనకి ఎప్పుడొచ్చినా సరే ఉదయం ఇదంతా ఇవ్వండి అంటారా? లేదంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్ర ప్రకారం ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆచారాల ప్రకారం మొత్తం సామాన్య భక్తుల్లాగా దర్శనాలు ఇస్తారా? ఆలోచించాలిగా. ఎక్కడైనా అంతే, ఏ క్షేత్రంలో అయినా అంతే. సో ఇలాంటి వాటిలోకి రాజకీయాలు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.